పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం జూలై నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మకర రాశి వారి యొక్క ప్రస్తుత గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి మీ రాశ్యాధిపతి అయిన శని రాశికి తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు. 2వ స్థానంలో రాహువు, అలానే 5వ స్థానంలో శుక్రుడు, 6వ స్థానంలో రవి గురు గ్రహాలు, 7మంలో బుధుడు, 8మంలో కుజకేతు గ్రహాలు. జరుగుతున్నటువంటి గ్రహస్థితి ప్రకారం తీసుకుంటే 6వ స్థానంలో సంచరించేటటువంటి రవి గురు గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత 6వ స్థానం అనేది రోగస్థానము, పాపస్థానము, శత్రుస్థానము. 6వ స్థానంలో రవి గురు గ్రహాల యొక్క కలయిక ఉన్నటువంటి కారణం చేత కొద్దిగా అనారోగ్యం అనేటటువంటిది ఈ మాసంలో ఈ రాశి వారికి సూచిస్తూ ఉన్నది. అలానే శత్రు సమస్యలు కూడా పెరుగుతూ ఉంటాయి. శత్రువుల మీద పైచేయి కూడా సాధిస్తారు. ముఖ్యంగా చెప్పాలంటే ఉద్యోగ వర్గం అంటే ఉద్యోగం చేసేటటువంటి వారికి ఉద్యోగపరంగా కొంచెం అనుకూలతలు అనేటటువంటివి పెరుగుతూ ఉంటాయి. అలానే గురుడు కూడా మీ రాశికి 6వ స్థానంలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు అనేటటువంటివి కలిగినప్పుడు చాతుర్యంతో, లౌక్యంతో సమస్యల నుంచి బయటపడగలుగుతారు. సాహిత్యపరంగా కానీ న్యాయపరంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పాలి. దీర్ఘకాలికంగా ఏర్పడిన రుణాలు తీర్చడం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ జన్మరాశికి 7వ స్థానంలో బుధుడి యొక్క సంచారం కూడా జరుగుతున్నది. 7వ స్థానంలో బుధుడి యొక్క సంచారం జరుగుతున్నప్పుడు వాణిజ్యపరంగా కానీ, కమ్యూనికేషన్ పరంగా కానీ, దాంపత్య జీవితం పరంగా కానీ బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే భాగస్వామ్య వ్యాపారాలు చక్కగా బలపడతాయి అని చెప్పాలి. దాంపత్య జీవితం కూడా చక్కగా మెరుగ్గా ఉంటుంది. కొంత అంటే మీ మాటల వలన కొంత అసహనం కలిగే అవకాశం ఉంది. అన్నింటికంటే ప్రధానమైనటువంటి దోషం ఏమిటంటే మకర రాశి వారికి 8వ స్థానంలో కుజకేతు గ్రహాల యొక్క కలయిక జరుగుతున్నది. ఈ కుజుడు దేనికి కారకుడు అంటే శక్తికి, ధైర్యానికి మొదలైనటువంటి వాటి కారకుడు. ఈ 8వ స్థానం అనేది ఆయుష్కు, ఆరోగ్యానికి, ఆకస్మికమైన ఖర్చులకు, నష్టాలకు, ప్రమాదాలకు సంబంధించినటువంటి స్థానం. ఈ 8వ స్థానంలో కుజుడు యొక్క సంచారం జరుగుతున్నప్పుడు ఆరోగ్య సంబంధమైన సమస్యలు కానీ, అనధికారిక సంబంధాలు కానీ, కొన్ని రకాల సమస్యలు అనేటటువంటివి రాశి వారిని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి విషయంలో కూడా, ముఖ్యంగా చెప్పాలంటే ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ మకర రాశి వారు అత్యంత జాగ్రత్తగా, అప్రమత్తంగా మెలగాలి. అలానే కేతువు కూడా 8వ స్థానంలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత కొన్ని విషయాలలో నిరాసక్తత కనిపిస్తూ ఉంటుంది. నిరాశ, నిస్పృహలు కూడా వెంటబడుతున్నాయా అనేటటువంటి విధంగా ఉంటుంది. రహస్యాలను సాధ్యమైనంత వరకు బహిర్గతం చేయకుండా ఉండాలి. ఇక్కడ 8వ స్థానంలో సంచరించేటటువంటి కేతువు యొక్క ప్రభావం కారణం చేత గాఢమైనటువంటి అంటే బలమైనటువంటి ఆధ్యాత్మిక ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. ఇక్కడ 8వ స్థానంలో కుజకేతు గ్రహాల యొక్క కలయిక మీ వ్యక్తిగత జాతకంలో కనుక దోషం లేకపోతే ఆకస్మికమైన లాభం కలుగుతుంది. వ్యక్తిగత జాతకంలో కనుక దోషం ఏర్పడితే ఆకస్మిక నష్టం కూడా కలుగుతుంది. కొంచెం శారీరకమైనటువంటి బలం తగ్గే అవకాశం కూడా కనిపిస్తుంది. 5వ స్థానంలో సంచరించేటటువంటి శుక్రుడి యొక్క ప్రభావం కారణం చేత ప్రేమ విషయాలలో కానీ, సంతానపరమైనటువంటి విషయాలలో కానీ, విద్య ఎందు కానీ అనేక రకాల భోగాలు, భాగ్యాలు కలగడానికి అవకాశం ఉంది. 5వ స్థానంలో సంచరించేటటువంటి శుక్రుడి యొక్క ప్రభావం కారణం చేత ప్రేమ సంబంధాలు చక్కగా బలపడతాయి. సంతానపరమైనటువంటి విషయాలలో శుభవార్తలు వింటారు. ఇది విద్యార్థులకు అత్యుత్తమమైన సమయం అని చెప్పాలి. మీ జన్మరాశికి తృతీయ స్థానంలో శని ప్రభావం కూడా ఉన్నది. శని కర్మకారకుడు కాబట్టి దూర ప్రయాణాలు అనేటటువంటివి జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ఈ శ్రమకు మించినటువంటి ఫలితాలు రావాలి అంటే అధికమైనటువంటి శ్రమ చేయవలసి ఉంటుంది. 8వ స్థానంలో సంచరించేటటువంటి కుజకేతు గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత కుజ వీక్షణం శని మీద మరియు రాహు మీద కూడా ఉన్నటువంటి కారణం చేత ఎంతో కష్టపడినప్పటికీ ఫలితం ఆలస్యంగా మారుతూ ఉంటుంది. గతంలో చేసిన రుణాలకు సంబంధించిన సమస్యలు కూడా వెంటాడే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. 2వ స్థానంలో సంచరించేటటువంటి రాహు యొక్క ప్రభావం కారణం చేత ఊహించినటువంటి ఖర్చులు కానీ, ఆహారపరమైనటువంటి సమస్యలు కానీ కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే గాల్లో మెడలు కట్టేటటువంటి విధంగా ఎదుటి వాళ్ళు మిమ్మల్ని మెస్మరైజ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అపోహలు తొలగించుకోవడం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.
ఇక్కడ మకర రాశిలో జన్మించినటువంటి వారికి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు డే వైజ్గా కనుక పరిశీలించినట్లయితే 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ధార్మికపరమైనటువంటి కార్యాలు, మత సంబంధమైనటువంటి ప్రయాణాలు అనుకూలంగా మారతాయి. పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదాలు కూడా కలుగుతాయని చెప్పాలి. అంటే చాలా సుదీర్ఘ ప్రయాణాలు లేదా దూర ప్రయాణాలు అనేటటువంటి వీరికి అనుకూలంగా మారతాయి. అలానే విద్యా సంబంధమైనటువంటి విషయాలలో కానీ, ప్రేమ సంబంధమైనటువంటి విషయాలలో కానీ, వివాహపరమైనటువంటి విషయాలలో కానీ మంచి నిర్ణయాలు తీసుకోవడానికి, వాటిని అమలు చేయడానికి 1వ తేదీ మధ్యాహ్నం నుంచి 3వ తేదీ సాయంత్రం వరకు ఉండే సమయం అనుకూలమైన సమయం అని చెప్పాలి. ఇక 3వ తేదీ మధ్యాహ్నం నుంచి 6వ తేదీ వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగపరమైనటువంటి బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. పనితీరు కూడా మెరుగుపడుతుంది. పై అధికారుల నుంచి చక్కటి ప్రశంసలు కూడా పొందుతూ ఉంటారు. పేరు ప్రతిష్టలు కూడా పొందుతాయని చెప్పాలి. ఇక్కడ ఈ 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలించినట్లయితే ఇది మకర రాశి వారికి అత్యంత లాభదాయకమైనటువంటి సమయము. అభిలాషలు నెరవేరుతూ ఉంటాయి. మిత్రుల యొక్క మద్దతు, సమాజంలో గౌరవము, ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. ఇక జూలై 9వ తేదీ నుంచి 11వ తేదీ మధ్యలో ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది విపరీతమైనటువంటి ఖర్చులు కానీ, అధికమైనటువంటి ఖర్చులు, అధికమైనటువంటి ప్రయాణ వ్యయాలు, విదేశీ వ్యవహారాలు సజావుగా సాగకపోవటం, విపరీతమైనటువంటి ఒత్తిడి, మానసికమైన శ్రమ, నిద్రలేమి, అధికమైనటువంటి ఇబ్బందులు అనేటటువంటి రాశి వారిని ఇబ్బంది పెడుతుంటాయి. కాబట్టి ఇక్కడ కొంచెం జాగ్రత్తలు పాటించండి. 11వ తేదీ ఉదయం నుంచి 13వ తేదీ సాయంత్రం 6:51 వరకు ఉండేటటువంటి సమయంలో మానసికమైనటువంటి స్థితి అస్థిరంగా మారే ప్రమాదం ఉంది. కుటుంబ సంబంధాలతో అత్యంత సున్నితంగా వ్యవహరించాలి. శరీర సంబంధమైన సమస్యలు కానీ, మానసికమైన అలసట కానీ, పెట్టుబడులలో నష్టాలు కానీ, రకరకాల సమస్యలు కానీ ఇక్కడ ఈ రాశి వారికి కలుగుతూ ఉంటాయి. ఇక 13వ తేదీ సాయంత్రం 6:51 నుంచి 15వ తేదీ రాత్రి వరకు బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైనటువంటి సమయాన్ని పొందుతారు. ధనం పెరుగుతుంది, వాక్చాతుర్యం పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించడం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికపరమైనటువంటి లాభాలు కూడా కలుగుతూ ఉంటాయి. ఇక ముఖ్యమైనటువంటి సూచనలు ఏమిటంటే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి మీకు అష్టమ స్థానంలో కుజకేతు గ్రహాల యొక్క కలయిక జరిగినటువంటి కారణం చేత శనికేతు ప్రభావాన్ని తగ్గించడానికి, శని కుజకేతు గ్రహాల యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి ధ్యానం కానీ, ప్రాణాయామం కానీ చేయటం అనేటటువంటి చాలా మంచిది. ముఖ్యంగా చెప్పాలంటే విశ్రాంతి కూడా, సరైన సమయానికి విశ్రాంతి తీసుకోవడం కూడా అవసరమని చెప్పాలి. ఇక్కడ మరొకటి ఆర్థికపరమైన సమస్యలు రాకుండా ఉండడానికి 2వ స్థానంలో రాహు యొక్క ప్రభావం ఉన్నటువంటి కారణం చేత దుర్గాదేవి యొక్క ఆరాధన కానీ, రాహుకాలంలో దీపం వెలిగించడం మొదలైనటువంటి, అంటే మంగళవారం కానీ, శుక్రవారం కానీ రాహుకాలంలో దీపం వెలిగించడం వలన చక్కటి మంచి ఫలితాలు పొందుతారు. ఇవి మకర రాశి వారికి సంబంధించిన ఫలితాలు. జనరల్గా ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు గోచార రీత్యా అందరికీ వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో అటువంటి వారు ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి మకర రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.